మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు అలాగే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు హైడ్రా మా జిల్లాకు రావాలి అంటూ కలెక్టరేట్ కు వినతి పత్రం ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో ఏవి రంగనాథ్ గారి చేత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ సంస్థ ఎలాంటి కబ్జాలైనా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ కబ్జాలకు గురైనటువంటివి క్లియర్ చేసి ఎవరికి భయపడకుండా నిక్షిప్తపార్థంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మేము చేపట్టినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్కు. ఇది ఎవరికి భయపడకుండా దిగ్విజయంగా అన్ని గ్రామాలల్లో పట్టణాలు పల్లెలల్లో అన్ని క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మరొక వ్యక్తి మాట్లాడుతున్నాం, చెప్పండి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హైడ్రా అనే కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వాటిని కబ్జాదారుల కోరల నుండి, కబంధాస్తాల నుండి తీయడానికి మొదటి ప్రయత్నం చేసింది. కాబట్టి దీన్ని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున అభినందిస్తున్నాం. కానీ దీనిపైన ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు కానీ ప్రలోభాలకు కానీ గురి చేసినట్టయితే ఇది ఆదిలోని అంశపాదాలాగా ఉంటది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయమైన సరైన దారిలో పోయినట్టయితే భావి తరాలకు మన యొక్క సంపదను, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, విలువైన స్థలాలు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ దందా చేసే వ్యాపారస్తులు గత 30 సంవత్సరాల నుంచి లక్షల ఎకరాల భూమిని వాళ్ళ కబంధాస్తాల్లో పెట్టుకొని మొత్తం రాష్ట్రం యొక్క సంపదను వాళ్ళ కొన్ని కబంధాస్తాల్లోనే దాన్ని కేంద్రీకృతమైంది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో తీవ్రమైన చర్యలు తీసుకొని దీన్ని చేసినట్టయితే, అమలు చేసినట్టయితే హైడ్రా అనేది చాలా మంచి నిర్ణయం. గత ప్రభుత్వాలు కమిటీలు వేసినప్పటికీ ఒక అడుగు వేసి దాని ద్వారా అనేక రకాల ప్రభావాలకు గురై వాటిని అక్కడనే ఆపేసారు. ఈ ప్రభుత్వం కొంతమంది ముందుగా వేసింది, వేసిన అడుగును వెనక తీసుకోకుండా ముందుకు తీసుకెళ్ళినట్టయితే దీన్ని అందరూ కూడా హర్షిస్తారు. ప్రజల తరఫున కూడా మంచి స్పందన వస్తుందని మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున మేము భావిస్తున్నాం. మీ సిద్దిపేట జిల్లా కమిటీ తరఫున కూడా మీరు అంటే ప్రభుత్వాన్ని కానీ ప్రజలు కానీ మీరు ఏ విధంగా తోడ్పాటు సహాయం అందిస్తారు? ఈ రోజు హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున ఈ జిల్లాలో ఉన్నటువంటి కబ్జాకు గురైనటువంటి కుంటలు, చెర్లు ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెర్లు ఆక్రమణలకు గురైనాయో అవన్నింటి వివరాలను కూడా మేము ప్రజల ద్వారా సేకరించి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా వారికి అన్ని తెలుసు, ఎందుకంటే ప్రతి గ్రామంలో చెరువు, ఆ కుంటశీకం ఎన్ని ఎకరాలు ఉంది అనేటువంటిది రెవెన్యూ రికార్డులలో ఉంది. కాబట్టి అన్ని చెర్లను, కుంటల్ని కూడా వాళ్ళు సర్వేయర్లను పెట్టి ఆ సర్వే చేసి దానికి సంబంధించినటువంటి కుంటశిఖం ఎంతైతే ఉన్నదో అవన్నింటిని కూడా నిర్ధారణ చేసి వాటికి అద్భుతం చేసి ఇక ముందు ఎవరు ఆక్యుపై చేయనటువంటి విధంగా ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకోవాలి. మేము రెవెన్యూ ఇలా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి, ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెర్ల తాలూకు సంబంధించినటువంటి పనిని వెంబడే వేగవంతం చేసి అవన్నీ కూడా ఇక్కడ కూడా ప్రారంభించాలని ఈ హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతాం. చెప్పండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుకున్నది అంటే ఓన్లీ హైదరాబాద్కే ఉన్నత వర్గాలకి అక్కడ ఏదో బెదిరింపుల చర్యలు చేయకుండా జిల్లాలలో కూడా, పట్టణాలలో కూడా, అన్ని రాష్ట్రంలో అన్ని ఊర్లల్లో, అన్ని గ్రామాలల్లో ఈ మన హైడ్రా అనేది నిర్వహించి పేదలకు అందరికీ ఎక్కడెక్కడ కబ్జా ఉన్నత వర్గాలే కబ్జా చేసినవి. ఈ ఉన్నత వర్గాలకు భయపడకుండా, ఏ పార్టీలకు భయపడకుండా ఇది హైడ్రా నిర్వహించి అన్ని గ్రామాలలో కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూములు కాపాడాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతూ ఈ రోజు మేము సిద్దిపేట జిల్లా తరఫున మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్రజలకు ఒక సంపద కల్పించాలని మేమందరం కోరుకుంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము వినతి పత్రం ఇచ్చినాము. విన్నారు కదా, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు సభ్యులు ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి కోరుతున్నారు. అంటే ఒక హైదరాబాదే కాకుండా అన్ని జిల్లాల్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వానికి సంబంధించిన సంపదను కాపాడాలని వాళ్ళ యొక్క విజ్ఞప్తిని అయితే కలెక్టర్ గారికి చెప్పారు. సిద్దిపేటలో కూడా ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకొని ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించాలని కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.
న్యూస్.